డే జీజీహెచ్లో ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు జీజీహెచ్లో 125 జాయింట్ రీప్లేస్మెంట్ జరిగినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, ఉన్నతి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. 2016లో నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు మొదటి మోకాలు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాలలో 125 మోకాలు ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. మోకాలు మార్పిడి చేయించుకున్న వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరలా ఉన్నతి ఫౌండేషన్ ద్వారా మరో ₹1 కోటి వెచ్చించి 100 మోకాలు ఆపరేషన్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉచితంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించడం, అవి 100% సక్సెస్ కావడం ఎంతో ఉత్సాహాన్ని నింపింది అన్నారు. అది ఏ వైపు తీసుకెళ్తే ఆ వైపు వెళ్ళిపోవడమే. ముందు 100 మంది ఒక టార్గెట్కి వెళ్తున్నాం అంటే అప్పటికి 225 అవుతారు, 300 అవుతావు, 500 అవుతావు అనేది ఓన్లీ. నేనైతే ఎక్కువగా పెట్టుకొని టార్గెట్స్ ఫెయిల్ అయ్యే కంటే చిన్న టార్గెట్స్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనే ఎయిమ్లో ఉన్నాము. మేబీ వీ గెట్ మోర్ ఎనర్జీ. మేబీ మనలో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏంటి వీళ్ళు ఇంత డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతారని చెప్పేసి ఆరోగ్యశ్రీలో పెట్టచ్చాము. అది కూడా ఎక్కువ రోజుల్లో అవకాశం కూడా చెప్పలేము. కొన్నిసార్లు ఇలాంటి మూమెంట్స్ ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూసిన హెల్త్ మినిస్టర్ ఏమని అనుకోవచ్చు, ఈ లా చేసే పర్సన్స్కి రాజుకి తలసాలే కానీ ఎంతైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కానీ జాయింట్ రీప్లేస్మెంట్ పేదలకు అందిందంటే కేవలం మీరు చేసిన డ్యాన్స్ మూలంగా అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మనందరం ఇవాళ నేషనల్ జాయింట్ ఇండియాలో ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ జాయింట్స్ డే. అందుకని మనందరం ఆ డోలాక్యాన్ని స్మరిస్తూ ఒక్క నిమిషము 30 సెకండ్స్ సైలెంట్గా ఉండి ఇక్కడి నుంచి నడుచుకుంటా అందరం లంచ్కి వెళ్దాం. ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసి